నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇది మనకు పుట్టి కొట్టి మిషన్ అండి. ఇది మన పుట్టి మొక్కజొన్న పుట్టి. ఇప్పుడు చూసా మన రెడ్డి ఇక్కడ పెడుతున్నాడు చూసారా, ఇట్లా దాంట్లో పెట్టేస్తే మిషన్లో ఒకటి రెడ్డి ఇక్కడ కొంచెం తీసేయాలి. అర్థం పడుతుంది. ఓకే, ఇట్లా వచ్చేస్తాం. ఈ విధంగా కనుక వచ్చేస్తే దీంట్లో జర్ర ఉప్పు కలపాలండి. ఉప్పు నీళ్ళు, ఉప్పు కూడా కాదు, కొద్దిగా ఎంత ఒక అర స్పూను ఉప్పు నీళ్ళు కలిపి నీళ్ళలో కలిపి దీని మీద చిలకరించి కొద్దిగా బెల్లం నీళ్ళు కూడా కొద్దిగా 100 గ్రాముల బెల్లం నీళ్ళు కూడా నీళ్ళలో కలిపి ఆ బెల్లం నీళ్ళు చిలకరించి దీని మీద తెల్లేసి అది కనుక పెడితే తాగేసి ఈ పుట్టి తింటాయండి ఆవులు కానీ గిత్తలు కానీ. మా గిత్తలు చూడండి అవి భలే తింటాయండి. చూడండి, ఇప్పుడే పెడతాను మీకు. చూడండి, ఇప్పుడే పెడతాను. ఇది అయిపోయి నాకు వీడియో అయినా పెడతాను. చూడండి, ఏం లేదు, చాలా అండి. కరెంటు ఫ్రీ, మనకేం లేదు. ఒక చిన్న మోటార్ కొనుక్కుంటే ఇది అంతా 10,000 లోపు ఉంటుంది. ఇది కొనుక్కున్నామంటే మనం ఈ యాజ్కి ఈ తప్ప పెడితే మొక్కజొన్న తప్ప పెడితే దంటు పెడితే తినవండి, నలగవు వీటికన్నా కూడా. అట్లా పుట్టి కొట్టేయాలి. పుట్టి కొట్టేసి మొక్కజొన్న బెండ్లు ఉంటాయి కదా, బెండ్లు కానీ అవి కూడా బాగా తింటాయండి. బెండ్లు దాని మీద వచ్చిన పోతుంటుంది కదా మొక్కజొన్న పైన, అవి కూడా తెల్లగా ఉంటాయి, అవి కూడా బాగా తింటాయి. ఇవన్నీ భలే మంచి ఆహారం అండి పశువులకి. నేను కొంటా, ఇది సంవత్సరానికి 1 ఎకరం 2 ఎకరాలు కొనేస్తాయి. ఎంత 3,000 పెడితే 1 ఎకరం ఇస్తారండి. 2 ఎకరాలు 6,000 పెడితే కనీసం 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు వచ్చింది. అది వెనకాల ఉంటుంది చూసారా, అదంతా మాది. 2 ఎకరాలు మా చిత్తల మీదుగా మా పొంగనూరు రోడ్డు మీదుగా ఉంది. అదంతా మందే మొక్కజొన్న దంటు. ఆ దంటుని ఈ విధంగా తీసుకొచ్చేసి మా రెడ్డి పెట్టినట్టు ఈ విధంగా ఈ మిషన్లో పెట్టేస్తారు. పుట్టి అవుతుంది. కొట్టేసి ఇలాగే అట్లా బాగా తింటాయండి, చాలా బాగా తింటాయి. అది దంటు కన్నా కూడా ఇలా పుట్టి కొట్టేసి కొంచెం ఉప్పు నీళ్ళు బెల్లం నీళ్ళు కనుక చల్లేస్తే వండర్ఫుల్గా తింటాయండి. జాగ్రత్త చేతులు ఎలా బాగా చాలా డేంజర్ అండి. లోపలికి వెళ్తే కోసుకుపోతుంది. ఈ పుట్టి కొట్టే దాని దగ్గరే మా చిన్న మావయ్య సంగారెడ్డిలో ఉండగా చదువుకునేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు వేరు లోపలికి వెళ్ళి కట్ అయిపోయింది వేరు. చూడండి ఈ ఎట్ట తింటా చూసారా మా బండోడు మా రాముడు తినమ్మా తెస్తాడమ్మా, రెడ్డి తెచ్చిస్తాడమ్మా. చూడండి ఎట్ట తింటా. మనం చెరుగుదంటే ఎట్ట తింటాం, అక్కడ తింటుందండి. నీకు కూడా పెట్టలేదురా బంగారం. మా పొంగనూరు వాడు గొడవ చేస్తున్నాయండి. తెస్తానండి రా బంగారం, తెస్తాను. పాపం వీడికి పెట్టాను, అడిగి పెట్టకపోతే కాదు. నీకు కూడా తెస్తాను రా బంగారం, నీకు కూడా రా. ఇది నీకు కూడా ఆడికి పెట్టే నీకు పెట్టలేదనా. రెడ్డి తెస్తాడమ్మా, నాకు ఒక చేత్తో కదా. రెడ్డి తెచ్చి నీకు బాగా ఎక్కువ వేస్తాడు. కొంచెం ఉప్పును బెల్లం నీళ్ళు చల్లి కొంచెం ఎక్కువ పెడతాడు. ఇది మా పొట్టుడు, మా పొంగనూరు వాడు అండి. చూడండి ఎంత బాగున్నాడు. మా కాంతారావు గారు ఇచ్చారు, నాకు దత్తత ఇచ్చాడు. వీడు పొంగనూరోడు, వీడు ఒంగోలువాడు. వీడు ఒంగోలువాడండి. చూడండి వీడు ఒంగోలువాడు ఎంత బాగున్నాడు. చూడండి వీడు ఒంగోలువాడు. వీడు మన దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అయింది రెడ్డి? 1.5 సంవత్సరం అయిందా? 2 ఏళ్ళు అయిందా? 2 ఏళ్ళు అయిందా? వాళ్ళ దగ్గర 1 సంవత్సరం లోపు తోడ ఇది 3 ఏళ్ళు ఉంటాయండి. 3 ఏళ్ళు లోపు, 2 సంవత్సరాలు 9 నెలలు. ఒంగోలువాడు చూడండి ఎంత బాగుంటాడు. ఒంగోలు కళ వేరండి. ఒంగోలు గిత్త మన దగ్గర కన్నా బ్రెజిల్ వాళ్ళ దగ్గర ఉంటాయండి ఒంగోలు గిత్తలు. మన తోటలో ఇదే అది చూడండి. మరి చూడండి ఎట్ట పెట్టేసాడు. ఇక చూడండి ఎట్ట తింటుంది అది. తెస్తాడురా ఇంకా రెడ్డి దీనికి వేసాడు, నీకు రాలేదనా? చూడండి గిరికీలు పడుతుంది అమ్మడికి దొంగ. తెస్తున్నాడమ్మా రెడ్డి, నీకు కూడా తెస్తాడరా. చూడండి దీనికి వేసాడు కదా ముందు దగ్గర ఉందని. ఈ పారెట్లా ఉండకూడదు రెడ్డి. ఎవరైనా పడ్డారంటే నడువులో దిగబడి తీసేసి ఒక పక్కన ఎక్కడ గోడ తగిలిచ్చు. చూడండి అది అబ్బి కూడా ఎడ తింటాడు, భలే తింటాయండి. ఇంకా ఉప్పు
బెల్లం నీళ్ళు లైట్గా చల్లితే ఇంకా భలే అసలు పసందు, మనం బాగా బిర్యానీ తిన్నట్టు తినేసేస్తాయండి. చూడండి ఇక వీడు మా పొంగనూరు వాడు అండి, వీడు పొట్టోడు, ఇది కూడా 3 ఏళ్ళు అమెరికా. మాకు దత్తత ఇచ్చాడండి, డబ్బులు ఏం తీసుకోవాలా. మా కాంతారావు గారు అడిషనల్ డీజీపీ చేసి రిటైర్ అయ్యారండి. చాలా గొప్ప మనిషి, మంచి మనిషి, మానవతావాది, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. తెలుసుగా మీకు. అక్కడెక్కడ తిరుపతిలో ఎర్రచందనం స్మగ్గరాల్లో 30 మంది ఎన్కౌంటరు. మా సారి ఐజీ ఉన్నాడు అప్పుడు. నాకు మంచి దగ్గర మిత్రుడండి ఆయన. వారి భార్య కూడా ఐఏఎస్ ఉషారాణి గారు. ఆమె రెవెన్యూ సెక్రటరీ ఏపీ చేసింది, ఆమె ఐఏఎస్. చాలా మంచి మనుషులు అండి. ఇద్దరు క్యారెక్టర్ ఉన్న మనుషులే. లంచం అంటే అసలు ఒప్పుకోరు. ఆయన ఆ రోజు రాళ్ళేసి కొట్టి చాలా హింస పెట్టి గొడ్డలతో తిరగబడ్డారు స్మగ్లర్స్. తిరగబడితే ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఈయన ఐజీగా దగ్గరుండి ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇస్తే డీజీపీ పర్మిషన్ ఇస్తే 30 మంది చచ్చిపోయారండి. 29 మంది 30 మంది తమిళ వాళ్ళు స్మగ్లర్స్. చూడండి, ఆయన ఇచ్చాడండి నాకు ఇది దత్తత. ఎక్కడరా నువ్వు షార్ట్ ఉండవురా దొంగ. ఇది చూసారా అది ముఖం ఎంత వచ్చేసి ఉంటుంది అంటే, దీని ముఖం చూడండి ఎంత వెడల్పు ఉంటుందో. ఇదిగో చూసారా ఎంత వచ్చేసి ఉంటుందో. మనిషి దీనికి ఉన్న దేహం కన్నా దీని ముఖం పెద్దదండి, చాలా వచ్చేసి ఉంటుంది. ఒంగోలు దానికంటే ఎక్కువ ఉంటుంది. అది ఇది మా ఒంగోలాడు. ఎరా బండడా, వీడు మా రావుడు అండి, చాలా మంచివాడండి. అసలు పొడవడు. ఎప్పుడన్నా ఆశ పెట్టి బెల్లం ఉందని ఆశ పెడితే మీద పడుతుంది. ఇది చూసారా, ఇది కూడా మా సాహివాళ్ళు. ఈ 2 దోళ్ళు మా గిరి దోళ్ళు. ముసలిదైపోయిందండి పాపం మా ఆవు. దత్తత ఇచ్చారు, పెద్ద ముసలిదైపోయింది ముండ, పెద్దదైపోయింది. అట్లాగే సాగుతూ ఉంటా. ఇది గిత్త, ఇది అంతే. ఒంగోలాడు ఈడు కూడా. ఈడు సాహివాల్ క్రాస్ అండి. ఈడే మాకు ఇప్పుడు పాలు ఇచ్చేవాడు. వీటి పాలే మేము తాగుతున్నాం. వీడి దూడ ఎక్కడ ఉంది రైడ్? అది దీని దూడ ఇది. అది దీని దూడ ఇప్పుడు సాహివాల్ క్రాస్ దూడ ఇదండి. ఈ ముండ ఈడు మాత్రం ఈడు కొడుకు అది కూతురు. ఇది పెయ్యి దూడ. చూడండి కాయలు క్రేట్లు పుచ్చొచ్చేసింది ఈ వడగొళ్ళ వాళ్ళని కొట్టేసిన తర్వాత. ఓకే, మాకు ఇవాళ ఎందుకో గోశాల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఈ పుట్టి కొడుతుంటే మా రెడ్డి వీడియో తీసానండి. దేనికి వేస్తున్నావు? రైట్ ఇటు వేస్తామండి. బాగా వేస్తాం, రోజు బాగా వేస్తాం. మంచిగా ఒక్కోదానికి గంపడి అయితే పూలు భలే తింటాయి. కొంచెం ఉప్పు నీళ్ళు బెల్లం నీళ్ళు కూడా చల్లు రెడ్డి, బాగా తింటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎట్లా తింటుందో. తలకాయ ఎత్తాడు చూడు మా బండోడు. ఎరా బలరాముడు చూడండి ఎట్లా ఎత్తున్నాడు. కళ్ళకు కూడా ఎత్తాడు. అది అయిపోయి లాస్ట్ పరక గీక్కుని తుడుచుకుని తింటాడు లంబడి కొడుకు. దీనికి ఇంకా ఎక్కువయ్యమ్మా, ఇంకా ఎక్కువ ఇంకో గంపై. చూడండి అస్సలు తగ్గుతుందండి దొంగ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడ పొంగనూరాడు ఉన్నాడు, ఎక్కడైనా ఒంగోలాడు ఉంటాడు. సగమేలే, కావాలంటే తర్వాత ఎద్దు. తింటదా? వెరీ గుడ్. భలేదంటే అండి తీపిదనం ఉంటుంది కదా, మన చెరుకు దంట్లు ఎట్లా ఉంటుంది అట్లా తీపిదనం. అది మా వాళ్ళు కషాయం కొడుతున్నారండి. వాళ్ళ దశపర్ణి కషాయం, దశకాయలు బహుపర్ణి కషాయం చూసారు కదా కొడుతున్నారు. ఎప్పుడు నేను చూపించలా. 30-40 రకాల ఆకులతో 50 రకాల ఆకులతో దశపర్ణి కషాయం, బహుపర్ణి కషాయం అని అలా. ఎందుకంటే మామిడికి ఇటుకి కింద పొండి వచ్చింది కదా, అదంతా పోగొడటానికి ఒకటికి 4 సార్లు వారానికి ఒకసారి కొట్టేమన్నా. ఆ వాసనకి ఇంగవ, వాటి వాసనకి పచ్చిమిరపకాయల పేస్ట్, వాటి వాసనకి పారిపోతాయండి. అది కదా కొట్టమ్మ, పైకొట్టు అయిపోయినట్టుంది. ఓకే ఇది దశపర్ణి కషాయం తెలుసు కదా, అది వేరే ఉండదు. చూడండి వీడియో, దశపర్ణి కషాయం బంద్ దాన్ని కొట్టు, ఒకసారి కొట్టు, దాంట్లో కొట్టు, చుట్టూ కొట్టు. దోమలు ఉంటుంది. అయిపోయింది మన నిండు దానికి. ఎందుకంటే తీయంగానే భక్తులు దోమ వస్తుందండి. ఒకవేళ అక్కడ కొట్టేసి ఏంటంటే
కషాయం కానీ ఆవు మాత్రం ఒకదానికి పచ్చూరుకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దశపర్ణి కషాయం కొడుతున్నారు మా వాళ్ళు ఇవాళ. దశపర్ణి అనకూడదు, బహుపర్ణి అనాలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.